ఈ బైజెక్షన్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ G maps B to C is a bijection. ఈ బైజెక్షన్ ని మనం 1-1-2 ఫంక్షన్ అని కూడా పిలుస్తాం. బైజెక్షన్ then it satisfies 1-1 and onto 1-1 and onto 1-1 కండిషన్ దీనికి చూద్దాం. For all y1 comma y2 belongs to B, there exist వీటి ఇమేజెస్ g of y1 g of y2 అనేది C లో ఉంటాయి. There exist g of y1 comma g of y2 belongs to C such that g of y1 equal to g of y2, that implies y1 equal to y2. అలాగే ఆన్ టు ఫంక్షన్, ఆన్ టు డెఫినేషన్ దీనికి అప్లై చేస్తాం. ఫర్ every z belongs to C, C నుంచి ఇటు వెనక్కి వస్తుంది. For every z belongs to C, there exists at least one y belongs to B such that if g of y is equal to z, g of y is equal to z. g of y is equal to z. సో ఈ డెఫినేషన్ కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ డెఫినేషన్ ఇన్వర్స్ ఫంక్షన్, ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఈ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకసారి చూడండి. లెట్ f maps a to b be a bijection ఇన్వర్స్ కావాలి అంటే అది ముందు బైజెక్షన్ కావాలి. బైజెక్షన్ కావాలి అంటే ఇంజెక్షన్ సబ్జెక్షన్ కావాలి. అందుకని ఈ డెఫినేషన్స్ అన్ని ఒక ఆర్డర్లో నీట్గా నిదానం చెప్పుకుంటూ వచ్చాం. ఆ డెఫినేషన్స్ చక్కగా నేర్చుకోండి. మీకు అసలు 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. థియరమ్స్లోకి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఎప్పుడైతే డెఫినేషన్స్ సరిగ్గా రావో అప్పుడు మాత్రమే మనం 7 మార్క్స్ టచ్ చేయగలం. కాబట్టి డెఫినేషన్ నేర్చుకోండి. లెట్ f maps a to b be a bijection, then f inverse maps b to a is called inverse function of f inverse function of f maps a to b. Inverse function of f. ఇక్కడ ఒక సింపుల్ గా మనం f maps a to b అయినప్పుడు f maps a to b is bijection అయితే if f maps a to b is a bijection, that implies for all b లోంచి ఒక ఎలిమెంట్ y belongs to b, there exist x belongs to a such that f of x is equal to y. f of x is equal to y. ఎందుకు రాశారు మాస్టర్ లేదంటే బైజెక్షన్ కదా, బైజెక్షన్ లో ఆన్ టు ఫంక్షన్ ఉంటుంది కదా, ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ రాశారు. సో ఇది బైజెక్షన్ కాబట్టి దీనికి కూడా f ఇన్వర్స్
maps B to A, inverse పైన జాగ్రత్త B to A is a bijection అవుతుంది. That implies for all, ఇక్కడ చూడండి A లో తీసుకోవాలి, for all x belongs to A, there exists y belongs to B such that f of y is equal to x, f inverse of y is equal to x, f inverse of y is equal to x, f of x is equal to y, f inverse of y is equal to x, f of x is equal to y, ఈ f అవతలకి వెళ్ళిపోతే f ఇన్వర్స్ అవుతుంది, f ఇన్వర్స్ ఆఫ్ y is equal to x. ఇలాగా ఇన్వర్స్ ఫంక్షన్ రాయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇంకొకటి ఇస్తాను, దాన్ని మీరు చెప్పగలుగుతారు, రైట్? If G maps B to C is a bijection, then G inverse maps C to B is also a bijection. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. For all y belongs to onto తీసుకుంటాం కాబట్టి ఇక్కడ C నుంచి తీసుకుంటే Z belongs to C, there exists y belongs to B such that g of y is equal to z. ఇది బైజెక్షన్ కాబట్టి, ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి ఈ g అవతలకి వెళ్ళింది అనుకోండి, g ఇన్వర్స్ ఆఫ్ z is equal to y గా రాయొచ్చు, g ఇన్వర్స్ ఆఫ్ z is equal to y గా రాయొచ్చు, లేదా ఇందాక రాసినట్టు కూడా రాయొచ్చు, తప్పేం కాదు. సో if G maps B to C is a bijection, then G inverse maps C to B is also a bijection. For all Z belongs to C, there exists y belongs to B such that g of y, B లో y ఉంటుంది కాబట్టి g of y is equal to z. సో అవతల పంపిస్తే g inverse of z. ఓకేనా? ఈ 4 వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత ఈ వీడియోలో మనం ఐడెంటిటీ ఫంక్షన్ కూడా చెప్పుకుందాం. దాంతో ఒక రకమైనటువంటి డెఫినేషన్స్ అన్నీ అయిపోతాయి. తర్వాత థియరమ్స్, ఫంక్షన్ థియరమ్స్లోకి వెళ్దాం. ఇవి బాగా నేర్చుకుంటే మీరే చెప్పగలుగుతారు, తర్వాత స్టెప్ ఏం రాయొచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఇక ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఫంక్షన్స్ కష్టమని ఫీల్ అవుతుంటారో వాళ్ళకి ఈజీ అయ్యేలాగా చేద్దాం. ఓకేనా? అందరూ పాస్ అవ్వాలి, పిల్లలందరూ పాస్ అవ్వాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్.